రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణా, తుంగభద్ర, గోదావరి, ఉత్తరాంధ్రలో వంశాధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్, నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాత్రి నుంచి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు, నాగారం, మంగపేట మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట చేలు నీట మునిగాయి. వరి, అరటి తోటల్లోకి వరద నీరు చేరడంతో ఆ పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి జనజీవనం స్తంభించింది. సుస్థిరమైన బలమైన రుతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం రాబోయే 5 రోజులు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు ఏలూరు జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. రేపు అదే పరిస్థితి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 3వ రోజు తీరానికి కొంచెం దూరంలో అటువంటి పరిస్థితి ఉంది. 4వ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ఆనుకుని ఉన్న తీర ప్రాంతంలో మాత్రమే ఆ విధమైన పరిస్థితి ఉంది.